దాదాపు 150 సెంట్లు వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి స్థలం ఇచ్చారట. ఇస్తారు వీళ్ళ నాయనది కదా ఇదే. అది కూడా ఖచ్చితంగా దానిపైన కూడా మాట్లాడతాము. మేము ఇచ్చిన దానికి దిక్కుమొక్కలే. అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి అంత పెద్ద స్థలంలోనే అంబేద్కర్ భవన్ కట్టేదానికి దిక్కుమొక్కు లేకుండా ఈ వైఎస్ఆర్సీపీ పరిపాలన జరిగింది. ఖచ్చితంగా ఈసారి అక్కడ అంబేద్కర్ భవన్ కట్టిస్తా అని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా మా నాయకులు వార్డులో కానీ గ్రామాల్లో కానీ ఏం చేస్తామని చెప్పి వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా ఒకటొకటిగా వీలైనంత వరకు బడ్జెట్ని ఆలోచించి అన్నీ కూడా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజే హౌసింగ్ ఈని పిలిపించి ఆదేశాలు చేశాం. ఎవరైతే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఇల్లు కట్టుకొని బిల్లు రాకుండా ఉంటుందో అవన్నీ కూడా రిస్టోర్ చేయమని చెప్పాం. వచ్చిన తర్వాత అన్నీ కూడా రేపు బాబు గారి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళందరికీ కూడా త్వరగా బిల్లు విడుదల చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో నీరు చెట్లు చేసిన పనులన్నీ కూడా ఎక్కడైతే బిల్లు రాలేదో అవన్నీ కూడా తయారు చేయమని చెప్పి కూడా ఇరిగేషన్ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశామని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అట్లాగే ఎన్నో రోజుల నుంచి చిరకాల వాంఛ గూడూరు చెరువు ఆధునీకరణ చేయడం గతంలో మేము చేసినా కానీ ఒక టెండరు వాళ్ళు లీస్ట్ చాలా తక్కువ వేసి దాన్ని సగం చేసి సగం వెళ్ళిపోయినాడు. కాబట్టి అది ఖచ్చితంగా మా బాధ్యత కాబట్టి అది చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే గూడూరుకి శాశ్వతంగా నీటి పరిష్కారం కోసం ఖచ్చితంగా పెద్దలతో మాట్లాడి అనుభవంతో మాట్లాడి ఏ విధంగా వస్తే గూడూరులో వాటర్ ప్రాబ్లం తీరుతుందో అది ఆలోచించి దాన్ని ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే మండలాల్లో ఏ ప్రధాన సమస్యలు ఉంటాయో మా పార్టీ అధ్యక్షులు మా నాయకులు మాట్లాడిస్తే దానిపైన కూడా ఒక ప్రణాళిక తయారు చేసుకుని అధికారులతో మాట్లాడతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మళ్ళీ తెలియజేస్తున్నాం. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. నోరు అదుపులో పెట్టినప్పుడు ఆ పక్క కూర్చొని నమ్మేటువంటి నాయకులు ఈరోజు మేము నిజంగా అనుకుంటే ఆలోచించుకోని పరిస్థితి. ఆ పక్కకి నవ్వడం కాదు, మా దయ వల్ల కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉదాహరణ చెప్తున్నా, రైతులు ఒక కేఫ్ నడుపుతుంది. అది ఆ రోజు ఇదే సునీల్ కుమార్ లేకపోతే వచ్చే సమస్యలు ఇదే సునీల్ కుమార్ స్థలాన్ని ఇప్పించాడు. నేను ఇప్పిస్తే నన్ను గురించి పక్కన చేరి నవ్వేటువంటి మీ కార్యక్రమం నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇది మంచి పద్ధతి, చేసిన మేలని ఎప్పుడు మర్చిపోకూడదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఒక ఊరికే అధికారంలో వచ్చేసినంత మాత్రాన మీరు పెద్ద ఏం అయిపోరు. అధికారం ఈరోజు మాది, రేపు మీరు కూడా రావచ్చు. కానీ మేమైతే మీలాగా కక్ష చర్యలు అయితే చేయమని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఆ చెన్నూరు చెరువుకు సంబంధించినటువంటి ఆ చెట్టుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకురామని చెప్పి చెప్తాం. త్వరలోనే ఒక పత్రికా మీటింగ్ పెట్టి ఎవరెవరు గతంలో వాళ్ళు ఏం చేశారో కూడా ప్రజలకు కూడా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ, మాకు శత్రువులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాదు. మళ్ళీ చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన మేము ఎప్పుడు కూడా ఏమి కష్టాం చేయము, ప్రాణం పోయినా చేయము. మా శత్రువులు ఎవరైతే పేద కులాలను ఉపయోగించి పేద వాళ్ళకి తగులు పెట్టిన వాళ్ళే మా శత్రువులు. మీరు కొట్టుకోరు, మీరు రారు, మీరు రెచ్చగొడతారు పేదవాళ్ళని, ఎస్టీలని బీసీలని మనీ రెచ్చగొట్టి మీరు వాళ్ళ తగులు పెడతారు. మీరు ఎప్పుడైనా కొట్టుకున్న సంఘటనలు ఉన్నాయా? ఎక్కడైనా సరే ఈరోజు పెద్ద లీడర్స్ ఉన్నారు, మీరు కొట్టుకున్న సంఘటనలు ఉన్నాయా? మీరు కొట్టుకోరు. మా పేదవాళ్ళని బలి చేస్తారు. ఆ పక్కనే పేదవాళ్ళని బలి చేస్తారు, ఈ పక్కనే పేదవాళ్ళని బలి చేస్తారు. ఆ పక్కనే పేదవాడి కేసులు, ఈ పక్కనే పేదవాడి కేసులు. మీ పైన కేసు ఉండదు. మీ పైన కేసు పెడితే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి అసలు కేసులు లేకుండా చేసుకుంటారు. ఇది ఇంకా జరగదని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ, పేదవాళ్ళకి ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరికి మాకు ఓటేసినా వేయకపోయినా నేనైతే అందరికీ ఎమ్మెల్యేని, అందరికీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మేము వేసినా వేయకపోయినా కక్షాయం చర్యలు చేద్దాం. మళ్ళీ చెప్తున్నా, పేదవాడు ఏమైనా సర్జీ తీసుకొస్తే ఖచ్చితంగా నేను సంతకం చేస్తా. పేదవాడు ఏమైనా చేసేదానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను పేద కులాల నుండి వచ్చిన వాడిని. ఈరోజు కూడా హరిజన వాళ్ళలో నా ఇంట్లో ఉంటున్నా, నెల్లూరు నా ఇల్లునా కానీ హరిజన వాళ్ళు ఉంటున్నా. నేను గెలిచిన తర్వాత ఇంకో ఇల్లు తీసుకొని సొసైటీకో వ్యవసాయపడిన పోలా. కాబట్టి పేదవాళ్ళ విషయాలు నాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఏ పేదవాడు వచ్చినా వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే